హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శాస్త్ర స్పెషల్ వ్యూవర్స్. ఇక ఇవాళ నేనైతే కొరియండర్ పికిల్ని ఇంట్లోనే పక్కా కొలతలతో ఏ విధంగా రెడీ చేసుకోవాలో ఇక ఈ వీడియోలో మీకు A to Z చూపించబోతున్నాను. ఇక మీరు కూడా నాలాగే ఇంట్లో ఈ విధంగా పికిల్ని రెడీ చేసుకోవాలనుకుంటే మాత్రం మిస్ చేయకుండా ఈ వీడియోని A to Z చూసేసేయండి. ఇక నేనైతే ఈ కొరియండర్ని ఒక 3 hours ముందే ఫ్రెష్ వాటర్తో కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. అసలు వాటర్ లేకుండా మనము ఆరబెట్టుకోవాలన్నమాట. సో వాటర్ అయితే ఉంటే మాత్రం పికిల్ మనకి ఎక్కువ కాలం నిల్వ ఉండదు. ఇక ఇక్కడ నేనైతే చింతపండుని ఏ గింజలు అండ్ నార లేకుండా అయితే నీట్గా చేసుకొని హాట్ వాటర్లో మాత్రమే నానబెట్టాలి. చల్లనీళ్ళు అసలు యూజ్ చేయకండి. ఇది ఇలా పక్కకు పెట్టేసుకొని మనం ఇక నెక్స్ట్ అయితే ఆవపొడి మెంతి పొడి చేసుకోవడానికి ఒక 2 tablespoons ఆఫ్ మెంతుల్ని, ఒక 2 tablespoons ఆఫ్ ఆవాల్ని తీసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి. ఇక ఈ పికిల్ని ఫస్ట్ టైం చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా పక్కా కొలతలతో చాలా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. ఇక నేనైతే ఇక్కడ ఆవాలు మెంతులను అయితే పొడి చేసుకోవడానికి మిక్సీ పట్టేసుకుంటున్నాను. సో ఈ విధంగా రెడీ అయిపోయింది నాకు ఇక్కడ పౌడర్ అనేది. ఇక్కడ నేనైతే ఒక గార్లిక్ని అయితే మొత్తం తీసుకుంటున్నాను పోపులోకి. ఇలా కచ్చాపక్కగా ఇలా స్మాష్ చేసి పక్కకు పెట్టుకోవాలి. మరి ఒక పాన్ లో ఇలా కొరియాండర్ని మొత్తం ఇలా కొంచెం సేపు అలా రోస్ట్ చేసి అది కూడా మనము మిక్సీ పట్టుకునేటందుకు రెడీ చేసుకోవాలి. ఇక పికిల్లోకి మనము పోపు యాడ్ చేస్తాం కదా ఫైనల్ గా. సో దానికోసం నేను రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ స్మాష్ చేసినటువంటి గార్లిక్ ని అండ్ శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వీటన్నింటినీ నేను ఒక 2 tablespoons వరకు అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక మనకు ఎండుమిర్చి కూడా ఉంటుంది కదా. సో నేను ఒక 6 to 8 దాకా తీసుకున్నాను. సో ఇలా ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మాత్రమే వేగనివ్వాలి. ఇక లాస్ట్ పోపు దించే కంటే ముందు మాత్రమే మనము టర్మరిక్ పౌడర్ని యాడ్ చేయాలి, లేదంటే మనకి కలర్ అనేది బ్లాక్ అయిపోతుంది. ఇక్కడ నేనైతే చింతపండుని హాట్ వాటర్లో నానబెట్టుకున్నాను ఒక 20 minutes ముందు. సో దాన్ని అయితే ఇలా నీట్గా గుజ్జు మాత్రం సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇందాక కొరియండర్ మనము కొంచెం అలా రోస్ట్ చేసాం కదా, నేను అదే పాన్ లో ఈ చింతపండు గుజ్జుని కూడా ఇలా రోస్ట్ చేస్తున్నాను. సో అందులో కొంచెం వాటర్ ఉంటుంది కదా, ఇలా వాటర్ లేకుండా మనం చింతపండు గుజ్జు దగ్గరేంత వరకు మనం మీడియం ఫ్లేమ్ లోనే పెడుతూ ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. ఇక్కడ నేనేంటంటే సాల్ట్ వచ్చేసి ఇక్కడ మధ్యలో నేను ఈ చింతపండు గుజ్జులో వేసి మాత్రమే నేను కలుపుతున్నాను, ఎందుకంటే ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి. ఇక 2 minutes తర్వాత మనం పక్కన పెట్టేసుకుంటే ఇలా చల్లగా అయిపోతుంది అనమాట. సో చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనమైతే కొరియండర్ ని రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కొరియండర్ ని ఈ చింతపండు గుజ్జుని యాడ్ చేసి మనము మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇలా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ మనమైతే ఆ వాటర్ లేని ఒక బౌల్ తీసేసుకొని అందులో ఆ పేస్ట్ ని అయితే మనం సెపరేట్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ మనం ఇందులోనే మనం ఫస్ట్ గా రెడీ చేసుకున్నటువంటి మెంతి పొడి, ఆవాల పొడి ఉంది కదా, సో దాన్ని కూడా యాడ్ చేసుకొని నెక్స్ట్ ఒక 2 cups ఆఫ్ నేనైతే రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. సో మీకు స్పైసీ ఎంత కావాలో దాన్ని బట్టి మీరైతే యాడ్ చేసుకోండి. సో ఇక నేనైతే ఇక్కడ ఫస్టే మనము పోపుని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, సో చల్లారిన తర్వాత మాత్రమే మనం యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి ఇలా. ఇక ఇక్కడ మనకి పికిల్ అయితే ఎయిర్ టైట్ బాక్స్ లో మనం స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే చాలా ఫ్రెష్ గా ఒక 3 months వరకు అయితే ఉంటుంది. సో ఇలా పక్కా కొలతలతో చేస్తే మాత్రం ఎవరికైనా చాలా పర్ఫెక్ట్ గా కుదురుతుంది, ఫస్ట్ టైం అయినా సరే కూడా. సో ఇంకేంటి, మీరు కూడా కొరియండర్ పికిల్ ని ఇంట్లోనే రెడీ చేసుకోవాలనుకుంటున్నారా? నాలాగా మీరు కూడా పక్కా కొలతలతో ఈజీగా రెడీ చేసుకోండి. నాకైతే ఈసారి వచ్చే కొరియర్ అయితే చాలా లేట్ అయింది. సో అందుకే నేను ఇంట్లోనే పికిల్స్ని అయితే ఈ విధంగా రెడీ చేసుకుంటున్నాను. మా మమ్మీ చెప్పింది పక్కా కొలతలతో చేసుకుంటే ఇలాగే ఎవరైనా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అని. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఈ విధంగా ఎయిర్ టైట్ బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. సో ఇక ఈ పికిల్ నాకు ఒక 3 months అయితే వస్తుంది. సో అది మీరు యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనుకోండి. యా ఫైనలీ వ్యూవర్స్, మీరు కూడా పక్కా కొలతలతో యాడ్ చేసి ఈ పికిల్ అయితే ఒకసారి పెట్టడం ట్రై చేయండి. ఇక మీ పికిల్ ఏ విధంగా వచ్చింది అనేది మాత్రం నాకైతే చిన్న కామెంట్ సెషన్లో అయితే కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఇక మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం శాస్త్ర స్పెషల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.